హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ. కొత్తిమీర అండ్ పుదీనా లేకుండా ఫస్ట్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాతకి వాటిని తీసి పక్కన పెట్టేసుకొని కావలసిన బియ్యాన్ని కడుక్కొని పక్కన నానపెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, బిర్యానీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా ఒకటి వేసుకొని దానిలోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, గరం మసాలా, కొంచెం కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, ఒక 2 చెంచాలు ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని 15 నిమిషాలు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది సగం వేసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అట్లాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా షాజీరా వేసి అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆనియన్స్ ఒకసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ పెద్ద మంటలో 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఒక 10 నిమిషాలు. ఆ లోపు ఇంకో కడాయిలో వాటర్ని పోసి దానిలోకి కొద్దిగా గరం మసాలా, ఉప్పు, దాల్చిన చెక్క, బగారా పువ్వు, స్టార్ పువ్వు, లవంగాలు, ఇలాచి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా దానిలోకి ఆయిల్ వేయాలి. నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను, సో రైస్ వేసిన తర్వాత ఆయిల్ వేసాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ని అండ్ గీని యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు రైస్ ఒక 70% కుక్ అయింది. కుక్ అయిన తర్వాత దీన్ని స్ట్రెయినర్లోకి స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈలోపు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ పైన ఈ రైస్ని వేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి నెయ్యిని వేసుకుని కొద్దిగా కలర్ వాటర్ పైన పోసేసాను. లేదు అంటే మీ దగ్గర కుంకుమ పువ్వున అది నానపెట్టిన వాటర్ని పోయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ పెట్టకుండా ఒక దోశ ప్యాన్ పెట్టి దానిపైన ఈ గిన్నెని పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే, సర్వ్ చేసుకొని తినేయడమే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.